రామ్ చరణ్ సినిమా కోసం దర్శకుడు రెమ్యూనరేషన్ త్యాగం చేశాడు. ఉప్పెనంత సక్సెస్ తో దూసుకెళ్లిన బుచ్చిబాబు ఇప్పుడు గ్లోబల్ స్టార్ తో సినిమా మొదలు పెట్టాడు. 400 కోట్ల బడ్జెట్ ని 1000 కోట్ల ప్రాఫిట్ గా మార్చే పనిలో ఉన్నాడు. రెండో సినిమాకి గురువుని మించిన శిష్యుడు అనిపించుకున్న బుచ్చిబాబు ఏకంగా 100 కోట్ల రెమ్యూనరేషన్ కే టెండర్ పెట్టాడంటున్నారు. విచిత్రం ఏంటంటే బుచ్చిబాబుకి రామ్ చరణ్ అన్ని విధాల మోరల్ సపోర్ట్ ఇస్తున్నాడట. 400 కోట్ల ఈ పీరియాడికల్ డ్రామా కోసం చరణ్ కూడా పారితోషికం పక్కన పెడుతున్నాడట. ఎందుకు? Take a look. మూడేళ్ల క్రితం ఉప్పెనతో 100 కోట్ల వసూళ్లు రాబట్టిన బుచ్చిబాబు ఇప్పుడు ఇన్నేళ్లు ఆగి రామ్ చరణ్తో సినిమా తీస్తున్నాడు. ఉప్పెన విలన్ విజయ్ సేతుపతిని ఇందులో కూడా విలన్ గా కనిపించే ఛాన్స్ ఉంది. 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతోంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కాబోతోంది. అయితే ఈ మూవీకి పారితోషికం తీసుకోవట్లేదు దర్శకుడు బుచ్చిబాబు. తనే కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదట. విచిత్రం ఏంటంటే పారితోషికం తీసుకోకున్న దర్శకుడికి 100 కోట్లు, హీరోకు 100 కోట్లు సొంతం అవుతున్నాయని తెలుస్తోంది. పెద్ద హీరోతో పాన్ ఇండియా మూవీని తీసే ఛాన్స్ రెండో మూవీతోనే రావడంతో నిర్మాత ఏం చెబితే చేసేందుకు దర్శకుడు రెడీ అయ్యాడు. 400 కోట్ల హెవీ బడ్జెట్ మూవీ అవడంతో హీరో దర్శకుడికి రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో వాటా ఇస్తోంది ప్రొడక్షన్ హౌస్. నైజాం రైట్స్ దర్శకుడికి, ఏపీ సీడెడ్ రైట్స్ రామ్ చరణ్కి తమ వాటా కింద దక్కుతున్నాయి. అదే నిజమైతే చెరువు 100 కోట్లు దక్కినట్టు. చరణ్, బన్నీ, తారక్ సినిమాల నైజాం 100 కోట్లు అయితే ఏపీ రైట్స్ అంతే ధర పలుకుతున్నాయి. సో ఇదే నిజమైతే పుష్ప లాంటి పాన్ ఇండియా హిట్ వచ్చాకే పుష్ప 2కి సుకుమార్ 100 కోట్లు తీసుకుంటున్నాడు. అలాంటిది రెండో సినిమాతోనే గురువుని మించేలా 100 కోట్లు వెనకేసుకుంటున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు.